హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ డెవిల్ ద బ్రిటిష్ ఏజెంట్ అనే మూవీ మన కళ్యాణ్ రామ్ నటించిన, నందమూరి కళ్యాణ్ రామ్ గారు నటించిన మూవీ. ఈ మూవీలో పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, అసలు సినిమా ఎలా ఉంది అనేది మనం మాట్లాడుకుందాం. కళ్యాణ్ రామ్ గారికి ది బెస్ట్ మూవీ అనిపిస్తుంది ఈ మూవీ. అసలు ఎట్లా ఉందన్నది మాట్లాడుకుందాం. ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో అంతా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. డైరెక్టర్ గారు అభిషేక్ నామా, మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ గారు. దీంట్లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ గారు అయితే, హీరోయిన్స్ వచ్చి సంయుక్త మీనన్, మాళవిక నాయర్ అనే ఇద్దరు హీరోయిన్లు నటించారు. వీళ్ళల్లో డైరెక్ట్గా డిజైన్ చేసిన విధానం చూస్తే చాలా బాగుంది. ఎక్కడ ఏది పెట్టాలి అంటే అన్ని మసాలాలు ఉన్నాయి, కానీ ఏ మసాలా ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎక్కడ వాడాలి అనేది చాలా బాగా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు. ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఏదో ఒకటి మిస్ అవుతుందంటే మొత్తం ఇప్పుడు వచ్చే జనరేషన్ దాన్ని బట్టి కథ అయితే ఖచ్చితంగా మిస్ అవుతుంది కొన్ని సినిమాల్లో. దీంట్లో కథ బాగుంది, ఫ్యామిలీ పరంగా చూసేటట్టుగా ఉంది ఈ మూవీ. ఎందుకంటే పాటలు ఉన్నాయి, కానీ అంత ఓవర్ కాకుండా పాజిటివ్గా మామూలుగా వెళ్ళినాయి పాటలు కూడా. హీరోయిన్ కూడా మామూలుగా చక్కగా అందరూ ఫ్యామిలీతో చూసే విధంగా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు. కళ్యాణ్ రామ్ గారికి ది బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చే మూవీ అవుతుంది ఇది. ఎందుకంటే స్వాతంత్ర చూడంగానే మనకేమనిపిస్తుంది అంటే, స్టార్టింగ్లోనే పూర్వీకులు నటించిన, అంటే స్వాతంత్ర సమరయోధులు నటించిన సినిమా లెక్క, ఓహో అట్లాంటిదా అన్నట్టు మన ఆలోకంలో తీసుకెళ్ళినట్టుగా ఉంటుంది. కానీ ఇది మాత్రం కథ ఎప్పుడెప్పుడో కథ కాదు, ఇది వాడు కల్పితమే. అయినా కానీ ఏదో జరిగినట్టుగా, బింబిసార్ మూవీ చూసారా మన కళ్యాణ్ది ఎలా ఉంటుంది, అట్లాగా ఏదో జరిగిపోయినట్టుగా, ఎప్పుడో జరిగేసింది అన్నట్టుగా ఉంటుంది మూవీ కూడా. కల్పితమైన కానీ చాలా బాగా డిజైన్ చేశారు. ది బెస్ట్ మూవీ అవుతుంది. అయితే దీంట్లో ఫైటింగ్ ఇష్టపడే వాళ్ళకి ఫైటింగ్ ఉంది, పాటలు ఇష్టపడే వాళ్ళకి పాట ఉంది, కథ ఇష్టపడే వాళ్ళకి కథ ఉంది, అన్ని మసాలా కలిసి ఉన్నాయి దీంట్లో. అందరూ కూడా చూడవచ్చు దీన్ని, అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత దీంట్లోకి వచ్చేటప్పటికి పాటలు, మ్యూజిక్ కూడా అంత హెవీ కాకుండా నార్మల్గా మామూలుగానే ఉంది. కథకు వచ్చేటప్పటికి చాలా బాగా డిజైన్ చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్క పాత్ర ట్విస్టే. ఫస్ట్ హాఫ్ అయితే మామూలు యావరేజ్గా వెళ్తుంటుంది, ఒక కొంచెం లాగ్ ఎక్కువ ఉన్నట్టుగా అనిపించింది. కానీ ఆ లాగ్ కూడా కొంచెం కట్ చేస్తే బాగుండేది, కానీ కొంచెం లాగ్ కూడా పెద్ద లాగ్ అనిపించదు చూసేవాళ్ళకి. చూస్తుంటే ఇంకేమో జరుగుద్ది అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్తో కూడుకున్నదైనా బాగానే ఉంది. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి ఏ పాత్ర చూసినా ట్విస్టే. మనకేమనిపిస్తుంది అంటే, ఈ పాత్ర చూపించడంగానే ఇంకేం ట్విస్ట్ ఉంటుందో, చాలా ఆశ్చర్యానికి గురి చేసే ట్విస్టులు ఉంటాయి ఒక్కో పాత్రలో. ఈ పాత్రలన్నీ కూడా ఎవరి పాత్ర వాళ్ళు చాలా ఎక్సలెంట్గా జీవించి నటించారు. వాళ్ళ పాత్రలు ఒక్కొక్క ట్విస్ట్ బయటకు వస్తుంది. ఒక్కో పాత్ర చూస్తే ఒక ట్విస్ట్, వీళ్ళని చూస్తే ఒక ట్విస్ట్, అట్లా మళ్ళీ చాలా డిజైన్ చేశారు సినిమాను కూడా. తర్వాత అక్కడ సత్య గారు కానీ, తర్వాత ఇంకొక షఫీ గారు కానీ, వాళ్ళ మాటలు కూడా చాలా, డైలాగులు కూడా చాలా బాగున్నాయి. షఫీ గారి డైలాగు వచ్చిన తెలుగు అన్నట్టుంటుందిగా, చాలా బాగా చెప్పారు డైలాగ్ కూడా. ఇవన్నీ కూడా మసాలాలు ఎంత బాగా చేశారంటే, ఎవరికి ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వారో, ఏ క్యారెక్టర్కి ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలో, ఏది ఇస్తే ఏ క్యారెక్టర్ బాగా పండుద్దో బాగా డిజైన్ చేసి ఈ మూవీలో వదిలినట్టున్నారు డైరెక్టర్ గారు. చాలా బాగా డిజైన్ చేశారు. సెకండ్ హాఫ్లో అసలు నిజంగా మనకి ఎండింగ్కి వచ్చేటప్పటికి ఎవరు ఏంటనేది అర్థం కాదు. ఎవరు లాస్ట్కి ఎవరు వస్తారు, ఏ విలన్ ఉంటాడు లాస్ట్లో, ఎవరు ఫైటింగ్ జరుగుద్ది, ఎవరు లాస్ట్లో ఇది అవుతారన్నది అసలు అవగాహన కానట్టుగా చేసేది. చివరికి వచ్చి లాస్ట్కి వచ్చేంత వరకు కూడా చాలా ట్విస్టులు. ఎవరు వస్తారు ఫైనల్కి, ఎవరు హీరో చేతులు చనిపోతారనేది అర్థం కాకుండా మిస్మరైజ్ చేసినట్టుగా ఆ సినిమాని డిజైన్ చేశారు డైరెక్టర్ గారు. చాలా బాగా డిజైన్ చేశారు. సంయుక్త మీనన్, ఈ సంయుక్త మీనన్ కూడా ఇదంటారు లేడీ లక్ అంటారు చూడండి, అలాగా కళ్యాణ్ రామ్ గారికి లేడీ లక్కే సంయుక్త మీనన్ అయితే. చాలా బాగా నటించింది. తర్వాత ఎబ్బెట్టుగా లేకుండా చాలా నీట్గా అందంగా బాగా డిజైన్ చేశారు ఆమెను కూడా. ఇక లెక్క అన్నట్టు మన కళ్యాణ్ రామ్ గారికి చాలా బాగా నటించింది. డైలాగ్ విధానం కానీ ఓవర్ పోకుండా, డైలాగ్ విధానం కానీ ఆమెకి ఇచ్చిన పాత్ర ఆమె చక్కగా న్యాయం చేసింది.
తర్వాత ఇంకో హీరోయిన్ మాళవిక నాయర్, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఆమె చూపించే విధానం కూడా చాలా బాగా ఇచ్చారు. ఆమెకు ఒక కేటాయించిన స్టోరీ కూడా చాలా బాగుంది. దాన్ని బట్టి ఎవరి పాత్ర వాళ్ళ చాలా డిజైన్గా, చాలా క్షుణ్ణంగా, క్లీన్గా డిజైన్ చేశారు. సాయుధ పోరాట యోధులు ఎలా అంటే స్వాతంత్రానికి ముందు ఎలా ఉండేది, అప్పుడు ఆ రోజులు ఎలా ఉంది అనేది అది చూపించే ప్రయత్నం చేశారు. కానీ మనల్ని ఆ లోకంలో తీసుకెళ్ళినట్టుగా ఉంటుంది, కానీ కథ కొంచెం డిఫరెంట్గా ఉంది. అన్ని మసాలాలు ఉన్నాయి. క్లైమాక్స్కి వచ్చేంత వరకు కూడా ఎవరు క్లైమాక్స్కి వస్తారు, ఈ విలన్ ఎవరు అనేది మనకు కూడా అర్థం కాదు. అంత ట్విస్టులతో తీశారు. చాలా బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. కళ్యాణ్ రామ్కి ఇది ది బెస్ట్ మూవీ అవుతుంది. కొత్తగా ట్రై చేసే సినిమాలని కథ అయినా కానీ ఇది నిజంగా జరిగిందేమో అన్నట్టు డిజైన్ చేసిన డైరెక్టర్ గారు ప్రోత్సాహాన్ని మనం మెచ్చుకోవాలి. చాలా బాగా చేశారు. ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేస్తే కొంచెం మన పిల్లలు కూడా అప్పటి రోజు అటు జరిగిందా అనే అవగాహన వాళ్ళకు కూడా వస్తుంది. కాబట్టి మీరందరూ వెళ్ళి చూడండి. ఆ సినిమాను కూడా ఆదరించండి. మీరు కూడా మంచి చెడు అన్నీ ఉన్నాయి దాంట్లో. మసాలా ఎవరికి డాన్స్ కావాల్సి డాన్స్ ఉంది, ఫైటింగ్ ఉంది, పాటలు ఉన్నాయి, కథ ఉంది. కళ్యాణ్ రావు గారికి మాత్రం ఇది బ్లాక్ బస్టర్ హిట్టే ఇస్తుంది. ఫ్యామిలీతో వెళ్ళి చూసే విధంగా ఈ సినిమా ఉంది. కొన్ని సినిమాలు చూడాలంటే ఫ్యామిలీతో వెళ్ళి చూడలేం. దీన్ని అయితే చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. ట్విస్టుల మీద ట్విస్టులు. సెకండ్ హాఫ్ అంతా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ డిజైన్ అయితే ట్విస్టుల మీద ట్విస్టులు, మనకు కూడా అర్థం కాని ట్విస్టులు చాలా బాగా డిజైన్ చేశారు. డైరెక్టర్ గారిని మెచ్చుకోవాలి ఈ విధంగా డిజైన్ చేసినందుకు. మీరు కూడా చూసి సినిమా ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.